దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినమున మనం న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనములు మనం ధ్యానించుకుందాము. 12వ వచనం నుంచి. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమ బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అతనితో అనగా, గిద్యోను చిత్తగించుము, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా సంబంధించును. యెహోవా ఐగుప్తుల నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములను ఏమాయను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము, నిన్ను పంపినవాడును నేనే అని చెప్పగా, అతడు, చిత్తగించుము, నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలనని, నా కుటుంబం మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయితేనేమి, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతం చేసినట్టు మిద్యానీయులను నీవు హతం చేయదు అని సెలవిచ్చును. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడెవడు నీవే అని నేను తెలుసుకొనున్నట్టు ఒక సూచన కనపరచుము. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇక్కడ గిద్యోను గురించి దేవుడు సెలవిస్తున్నాడు. గిద్యోనుకు ఒక పేరు దేవుడే ఇక్కడ పెడుతూ ఉన్నాడు. సహోదరులారా, పరాక్రమ బలాఢ్యుడా అని దేవుడు ఒక మనుషునికి పేరు పెట్టడం అది ఎంతో ఆశ్చర్యకరమైనది. దేవుడే కదా బలవంతుడు. ఇక్కడ గిద్యోను గురించి దేవుడు సెలవిస్తున్నాడు. పరాక్రమ బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. గిద్యోను, చిత్తగించుము, నా ఏలినవాడా అని గిద్యోను దేవునితో మాట్లాడటం, గిద్యోనుతో దేవుడు మాట్లాడడం ఇక్కడ మనం గమనిస్తున్నాము. ప్రియ సహోదరులారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలు చిక్కబడి ఉన్నారు. ఇశ్రాయేలు ఆది కాండం నుంచి మొదలుకొని ఇక్కడి వరకు అయినా కూడా న్యాయాధిపతుల గ్రంథము మలాకి వరకు కూడా వారు పాపంలో పడిపోతూనే ఉన్నారు. మాటికి దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తున్నారు. దేవుని ఎన్నో అద్భుత కార్యాలు చూస్తున్నాయి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూస్తున్నాయి. ఆయన ఎన్నో ఆయన కార్యాలు పొందుకుంటూ కూడా ఆయనని వాళ్ళు ఇంకా కూడా మనసారా ఆరాధించలేక వెనుతిరిగి మనకు దూరస్తులుగానే జీవిస్తున్నారు. ఇక్కడ మిద్యానీయులు అనగా లోకము పాపంలోకి కనబడుతున్నది. శత్రువు సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలు చిక్కబడినప్పుడు దేవుడు తన దూతతో మాట్లాడుతున్నాడు. స్వయంగా తిరిగి వచ్చి గిద్యోనుతో దేవుడే మాట్లాడుతున్నాడు. పరాక్రమ బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. మిద్యానీయుల చేతిలో నుంచి నువ్వు ఇశ్రాయేలు ప్రజలను తీసుకురావాలన్నప్పుడు గిద్యోను మాట్లాడుతున్నాడు దేవుని యొద్ద, ప్రభువా చిత్తగించుము, నేను మనుష్య గోత్రంలో పుట్టినవాడని, ఎన్నిక లేనివాడనని ఇక్కడ గిద్యోను మాట్లాడుతున్నప్పుడు నువ్వు నాకు తోడై ఉన్నట్టుగా నాకు ఒక సూచన కనపరచమని ఇక్కడ గిద్యోను మాట్లాడుతున్నాడు. సహోదరులారా, గిద్యోను దేవునితో మాట్లాడడం, దేవుడు గిద్యోనుతో మాట్లాడడం ఎంతో ఆనందకరము. ఒక్కొక్కసారి మన శ్రమల్లో మనకు దేవుని స్వరం వినబడినప్పుడు మనం ఎంత కృంగిపోతాము కదా. ఎంత ప్రార్థించినా నాకు జవాబు రావట్లేదే, నాలో ఏమైనా కొరతలు ఉన్నాయా అని మనం ఎంతగానో కృంగిపోతాము, నిరాశ కలిగి ఉంటాము. నాలో ఇంకా కొరతలు ఏమున్నాయి ప్రభువా, నన్ను సరిచేయమని ఒక్కొక్కసారి మనము ఆయనని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తాము. ఒక్కొక్కసారి ఎంతగా ప్రార్థించినా ఏదో ఒక కొరత మనలో కనపడుతూనే ఉంటుంది. ప్రియ సహోదరులారా, ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు మనుషులు నశించిపోవడం నా దేవునికి ఇష్టం లేదండి. ఇక్కడ నా దేవుడు మిద్యాను చేతిలో ఇశ్రాయేలు నశించడం అసలు నా దేవునికి ఇష్టం లేదు. అందుకే ఇశ్రాయేలుని తీసుకురావడానికి ఇక్కడ ఒక మనుషుని వేరుపరుచుకున్నాడు గిద్యోని. ఆయనకు ఒక పేరు పెడుతున్నాడు, పరాక్రమ బలాఢ్యుడని. మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలుని తీసుకురావడానికి ఆయన ఒక దూతనిగా పంపి ఉన్నాడు. ఇప్పుడు గిద్యోను దేవుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే మనకు కనబడుతున్న దైవ సేవలకు సాదృశ్యంగా ఉన్నాడు ఆయన. మనం కూడా ఎన్నోసార్లు మన పక్షాన ఒక్కొక్కసారి మనం కూడా
దేవుని సేవకులు మనతో మాట్లాడినప్పుడు మనం లోబడము. వాళ్ళు దేవుని దూతలుగా ఎంచబడుతుంటారు. దేవునికి మనుషులకు వాళ్ళు మధ్యవర్తులుగా ఉన్నారు. ఇక్కడ గిద్యోను కూడా అలాగే ఉన్నాడు. గిద్యోను అలాగే ఉండి ఇశ్రాయేలు ప్రజలను తీసుకురావడానికి దేవుడు పంపిస్తున్నప్పుడు గిద్యోను ఒక సూచన అడిగినాడు. ఇలా మనం కూడా ఒక సూచన అడగాలి. ప్రభా, నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు? నాకు కనపరిచయ్యా, నాలో ఏ కొరత ఉందో నాకు కనపరిచయ్యా. నా ప్రార్థనల పట్ల నైనా యేసయ్యా నువ్వు లక్ష్యం ఉంచలేక ఉండడానికి నా కొరత ఏందో తెలియచేయమని. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ రోజులు ఇశ్రాయేలు ప్రజలని ఆయన ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినప్పుడు కూడా మాటికి ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు వెను తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా నా దేవునికి విరోధంగా జీవిస్తూనే ఉన్నారు. ఆయన వారిని క్షమిస్తూనే ఉన్నాడు, వారిని ప్రేమిస్తూనే ఉన్నారు. వారి శత్రువు చేతుల నుంచి వారిని తప్పించడానికి ఆ దినమున మోషేని వేరుపరుచుకున్నాడు, యెహోషువను వేరుపరుచుకున్నాడు. ఇక్కడ గిద్యోను కూడా వేరుపరుచుకుంటున్నాడు. నా దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టిగానే మనం నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. మన కోరిన స్థానానికి ఆయన చేర్చడానికే ఆయన ఈ భూమి మీదికి, ఆయన కోరిన స్థానంలో మనం ఉండాలని ఆయన ఈ భూమి మీదికి మన కొరకు దిగి వచ్చిన దేవుడు. దయతో క్షమించండి, నేను ఈ వాక్యము క్రియ చేయడానికి దేవుని పేరెప్పున బట్టి చేస్తున్నాను. నాలో ఏమన్నా కొరతలు ఉంటే క్షమించమని ప్రార్థిస్తున్నాను, మిమ్మల్ని వేడుకుంటున్నాను. చూసిన సహోదరులు దయతో కామెంట్ పెట్టకూడదు. ఇది నాకు ఫస్ట్ టైం. నేను ఈ వాక్యముని దేవుని పేరెప్పునతో ఇది మీకు తెలియజేస్తున్నాను. కొరతలు ఏమన్నా ఉంటే క్షమించమని మీ అందరిని వేడుకుంటున్నాను. గిద్యోను వల్ల మనం దేవుని చిత్తం చేయాలి. గిద్యోను దేవుని చిత్తం చేసి ఒక సూచన అడిగినప్పుడు దేవుడు ఆకాశం నుంచి మనసుని ఆపు ప్రభు అంటే ఆపిండు, కురిపించండి ప్రభు అంటే కురిపించిండు. మనసు అంతా పడాలి. ఈ గొర్రెబొచ్చు తడవద్దన్నప్పుడు మనసు అంతా కూడా నేలంతా తడిసింది, కానీ అక్కడ గొర్రెబొచ్చు తడవలే. గొర్రెబొచ్చు మాత్రం తడవాలి, ఈ మనసు నేల మీద పడాలి. గొర్రెబొచ్చు తడవద్దన్నప్పుడు 2 సూచనలు దేవుడు అక్కడ కనపరిచిండు. మనం కూడా అడిగితే, మన హృదయపూర్వకంగా అడిగితే, దేవుని సన్నిధిలో నిలబడి అడిగినప్పుడు దేవుడు మన పక్షాన కార్యాలు చేస్తాడని ఇక్కడ ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనతో మాట్లాడుతున్నాడు. ఈ దేవా, నీ ప్రజలు ఎంతమంది అయితే ఈ వాక్యం వింటారో ప్రభా, వారందరితో నువ్వు మాట్లాడండి దేవా. అయ్యా, వారి హృదయాలు నీ వైపు తిప్పబడాలయ్యా. ఎవరైనా అయ్యా అన్న ఆలోచనగా ఉన్నవారైతే నైనా నీ వైపు గిద్యోను వల్ల నీ వైపు